అమ్మా ప్రసూన, తురీయము అంటే ఉన్న సత్యమని, ద్వైతరహితమని, అన్యరహితమని, ఏకమని, అనంతమని, నేను ఉన్నానన్న అహంస్ఫురణే తురీయమని ఈ మాయలో మనం చెప్పుకుంటాం. అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? ప్రతి జీవి కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తలను 3 అవస్థలని 3 దేహాలతో మార్చుకుంటూ ఆయా లోకాలని దర్శిస్తున్నాడు కదా. మరి స్థూల దేహంతో జగత్తుని, సూక్ష్మదేహంతో స్వప్న లోకాలని, మరి కారణదేహంతో నిద్రావస్థలోను తిరుగాడుతున్నాడా లేదా ఈ మాయా నేను? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, సర్పరజ్జు భయభ్రాంతిలో ఇది పాము కాదు, పాము లేదు, ఉన్నది తాడేను అని తెలిసిన తరువాత పాము భయము లేని స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వేమంటావు? అదే తుర్యాతీతం. ఇంకా సింపుల్ మాటలతో చెప్పాలి అంటే ఇది ద్వైతం అంటున్నాం ఇక్కడ, దాన్నేమో అద్వైతం అంటున్నాము తురీయాన్ని. రెండవది లేనిది. ఒకసారి రెండవది లేదు, ఉన్నది ఒకటే అనే ఆత్మ అనుభవం కలిగిన తరువాత ఆత్మకి మరి తిరిగి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కనిపిస్తారా? లేదు కదా. తిరిగి ద్వైతము తల ఎత్తుతుందా? లేదు కదా. ఏ విధంగా అయితే సర్పరజ్జు భయభ్రాంతిలో తాడు అని తెలిసాక పాము భయం ఎలాగైతే కలగదో, తురీయం అంటే ఆత్మస్థితి ప్రకాశించిన తరువాత జీవుడికి జనన మరణాలు ఏ విధంగా అయితే కలగవో తాను మాత్రమే స్ఫురణమయంగా నిలిచి ఉంటాడు. మరి తుర్యాతీతం అని ఎందుకు వచ్చింది? ఇక ద్వైతము అద్వైతం అన్న వాటికి చావు లేదు కదా. చావు లేనప్పుడు అతీత స్థితే కదా. నీకు పాము భయము లేనప్పుడు భయాతీతమైన స్థితే కదా. ఇక్కడ భయం కలిగింది, తాడును చూచినప్పుడు భయం పోయింది. ఆ తర్వాత ఉన్నదేంటి? భయానికి అతీతమైందే కదా. కాబట్టి తుర్యాతీతం అనేది సత్యం నెరిగిన తరువాత ఇక నీకు జన్మ లేదని, కర్మ లేదని, ద్వైతము లేదని, ఉన్న స్థితి ఏదైతే నీ సహజ స్థితి ఉన్నదో అదే అతీతము. తురీయం అంటే అర్థం ఏమిటి? అవస్థలు లేని స్థితి. తాడును దర్శించడం అంటే ఏమిటి? పాము భయం లేని స్థితి. అవునా? ఒకసారి భయం పోయిన తర్వాత ఉన్న స్థితి ఏమంటావు?
భయాతీత స్థితే కదా. మరి ఇక్కడ అవస్థాత్రయములు లేవు, జనన మరణాలు లేవు. నేను ఉన్నానన్న ఎరుక తర్వాత ఇంకేముంటుంది? ఆ ఏమీ లేని స్థితే తుర్యాతీతము. తుర్యాతీతం అనేది మాత్రము మాయలో చెప్పుకునే ఒక విశేషణ తప్ప మరొకటి కాదు. మరి నువ్వేమంటావు? పామే లేదన్నావుగా, ఉన్నది తాడు అన్నావు కదా. ఇది తాడు అని తెలిసాక నీకు పాము భయం పోయినట్లే. నేను అన్న అహంస్ఫురణ ప్రకాశించిన తరువాత జనన మరణాల ప్రారంభ కర్మల విషవలయం నుంచి బయటపడ్డావా లేదా? మరి ఆ తర్వాత ఉన్నదేమిటి? అదే తుర్యాతీతం అంటే. ఏమ్మా, ఆర్ యు గెటింగ్ ది పాయింట్? తుర్యాతీతం ఒక స్థితి కాదు. తురీయం అనేది ఎందుకు చెప్పారు? అవస్థలు లేని స్థితి తురీయం, సత్యస్థితి తురీయం. ఇంకా ఆ తరువాత పోవటానికి ఎవడున్నాడు అక్కడ? ఉన్నదే ఎరుక. ఎరుకకు అతీతమైంది ఏమైనా ఉన్నదా? లేదే. ఈ సర్వసృష్టికి ఆధారమైంది ఆ ఎరుకే కదా. ఓకే, కాబట్టి అతీతం అనే పదం నీవు తిరిగి రానటువంటి స్థితిని అతీతం అన్నారు. తిరిగి భయము తల ఎత్తని స్థితిని అతీతం అన్నారు. జనన మరణాలు తల ఎత్తనటువంటి స్థితిని తుర్యాతీతం అన్నారు. మరి ఇంతకీ తుర్యాతీతంలో ఉన్నటువంటి స్థితి నుంచి మళ్ళీ జీవుడు వస్తాడా అని కూడా అడిగారు మహర్షిని. సామాన్యంగా రారు స్వరూప జ్ఞానంతో. అయినా ఆ ఉच्चतर శక్తి కావాలనుకుంటే పంపించవచ్చు అంటూ ఒక పోస్ట్ స్క్రిప్ట్ వదిలిపెట్టారు. అంటే ఆ ఉच्चतर శక్తి ఇష్టము, తాను ఏ విధంగా చేయదలుచుందో ఎవరికి తెలుసు. నీ పుట్టుక నీకు తెలుసునా? నీ మరణం తెలియటానికి ఎన్ని జన్మలు ఎత్తావో తెలుసునా? ఇంకా ఎన్ని ఎత్తాలో తెలియటానికి నీవు ఒక పనిముట్టువి. ఆ శక్తి ఎలా చేయదలుచుకుంటే చేస్తుంది. ఈ మాయలో అంతవరకు అర్థమైతే చాలు. మౌనమే శరణ్యం. చెప్పనైనా. శ్రీ గురుభ్యో నమః. ఎట్లా ఉన్నారని చేశాను గురువు గారు. ఎక్సలెంట్. ఓకే, నేను సరే సరే, ఏదైనా మంచి మాటలు చెప్పంటాడు. మంచి మాటలు చెడు మాటలు అంటూ ఏవి ఉండవు. మాట తల ఎత్తకపోతే నీ సహజత్వంలో ఉంటావు. ఇక్కడ మంచి చెడు ఎంచేది నీ దేహాత్మ బుద్ధి. ఓహో. ఎవరైతే మంచికి చెడుకి అతీతంగా ఉంటారో, ఎవరైతే న్యాయ అన్యాయాలకు అతీతంగా ఉంటారో, ఎవరైతే భేదరహితంగా ఉంటారో, అంటే ఉచ్చమని నీచమని మంచని చెడు అని ఉన్నదని లేదని అటువంటి భావనలు లేకుండా నిలిచి ఉండగలిగితే నీవు ఆత్మని దర్శిస్తావు. గురువు గారు, కాబట్టి నీకు అడ్డు తగిలేది నీ భావనలు, నీ ఆలోచనలే. నీ ఆలోచనే నీ స్వరూపానికి అడ్డు. నేను ఉన్నాననేది నీవు పుట్టక ముందు ఉంది, పుట్టిన తర్వాత ఉంటుంది, నీవు నశించినా అదే ఉంటుంది. అవును. నీతో పాటు ఈ జగత్తు కూడా అదృశ్యమైపోతుంది.
సంసారం అదృశ్యమైపోతుంది. కారణం అవన్నీ నీ భావనలు, ఆలోచనలు. దానికి నాది నాది అంటున్నావుగా. అవును. మరి ఆ నాది అనేవాడు ఉన్నాడేమో చూడు. అట్టివాడే లేడు. ఉన్నది నేను మాత్రమే, ఉన్నది ఎరుక మాత్రమే. అది ఒక్క అనుగ్రహము చేతనే ప్రకాశించే స్థితిలో మరి తిరిగి జన్మ అనేది ఉండదు. ఇప్పుడు అనుకుంటున్నావుగా. అవును. దేహం పుట్టుక నా పుట్టుక అనుకుంటున్నావుగా. అవును. ఎంత చెప్పుకున్నా నిద్రలో దేహస్ఫురణ లేకపోయినా, నీవు ఉన్నావని చెప్పినా, నీవు నిద్ర లేవంగానే ఒక వ్యక్తిగా, ఒక కర్తగా మరి సుఖ దుఃఖాలు అనుభవిస్తూనే ఉన్నావుగా. కాబట్టి మౌనానికి మించిన సాధన లేదు. ఆలోచనల వెంట పరిగెడవద్దు. అది సరే గురువు గారు. త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుడు గారు అమ్మవారిని ఉపాసించమని చెప్పి చెప్తున్నాడు కదా. అమ్మవారిని ఉపాసించడం అంటే ఏం చేయాలి? అమ్మవారు ఎవరు? ఆత్మే కదా. ఆత్మే. ఆత్మని ఉపాసించడం అంటే ఏమిటి? ప్రాపంచిక విషయాల జోలికి పోకుండా నీవు మౌనంగా అంతర్ముఖం అయితే అది ఉపాసన. ఉపాసించేవాడు లేడని గుర్తించటమే ఉపాసన. నువ్వు అహంకారంతో ఒక తెర మీద బొమ్మలు పడుతూ ఉంటాయి. అవును. బొమ్మ సత్యమని పట్టుకోబోయినా నీకు తెరే దొరుకుతుంది, అసత్యమని పట్టుకోబోయినా తెరే దొరుకుతుంది. కాబట్టి చేసేవాడు ఎందుకు చెయ్యాలి? తాను అయిపోవటానికి చేస్తాడా? ఉపాసించే వస్తువులో తాను పూర్తిగా నష్టమైపోవాలి. ఆ జంతువులో నష్టం కాకుండా ఊరికే ఉపాసన చేసి ప్రయోజనమే. కనుక భక్తిలో కూడా దైవస్మరణ చేసినప్పుడు దైవ నామాల్లో నీ ఉనికి కోల్పోవాలి. అంటే నువ్వు మిగలకుండా ఉండాలి. సత్యమైతే ఉందో, ఏ త్రిపుర రహస్యంలో చెప్పిన దైవం ఉన్నదో అదే నీ ఆత్మగా ప్రకాశిస్తుంది. ఉపాసించేవాడు లేడని తెలుసుకోవటమే ఉపాసన. కొత్తగా ఏది రాదు నాయన. ఏదో ఇప్పుడు లేని కొత్తగా వస్తుంది, నేను దాన్ని దర్శించవచ్చును అనుకుంటే పొరపాటు. నా అనుభవంలో అటువంటివి లేవు. ఇంతకు ముందు కూడా ఈ ఆత్మ ఉన్నది కదా. ఉన్నది అని అనుకోవటం. ఇప్పుడు ఉన్నది, తర్వాత కూడా ఉంటుంది కాదు. నువ్వు అనుకోవటం కాదు, అనుకునేవాడు లేడన్న స్థితికి రావాలి. అనుకోవటానికి నీకు అందితేగా ఆత్మ ఉంటుంది, దైవం అని భావిస్తున్నావు. అవును. ఈ భావ శూన్య స్థితికి రా. దాని వెంట పరిగెత్తవద్దు. నీవు నిశ్చలమవుతున్న కొద్దీ నీ సహజత్వమే అక్కడ ఉంటుంది. సరే గురువు గారు. సరే, ఉంటాను గురువు గారు. సంతోషం. నమస్కారం అండి గురువు గారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, దాన్ని బట్టి నాకేమర్థమైందంటే, మనము ఏ ప్రయత్నం చేస్తున్నామని అనుకుంటున్నామో, అంటే శరణాగతి కానీ ఏదైనా సాధన కానీ, అలాంటి ప్రయత్నం ఏదైనా సరే అది కూడా నేను చేయడం లేదు. అది కూడా ఆ ఉచ్చతర శక్తి మాత్రమే నా చేత చేయిస్తున్నది అని అనుకుని మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. అక్కడ అహంకారానికి, నేను చేస్తున్నాను అనే ఒక అహంకారానికి తావీయకుండా, అది శరణాగతైనా, ప్రయత్నమైనా, సాధనైనా ఏదైనా నా చేత ఉచ్చతర శక్తి ఈ పిడికర్ ప్రారంధంతో వచ్చిన ఈ దేహంతో ఇది ఒక
ఇన్స్ట్రుమెంట్ లాగా భావించుకొని ఆ ఉच्चతర శక్తి చేతిలో ఈ ఇన్స్ట్రుమెంటు ఈ ప్రయత్నమో సాధనో ఏదో అది నా ఈ ఇన్స్ట్రుమెంట్ చేత చేయించుకుంటుంది. ఇది ఇందులో నా ప్రయత్నం కానీ నేను చేస్తున్నది కానీ ఏమీ లేదు అనుకుని చేసుకుంటూ వెళ్ళడమే. ఆ ప్రకాశము అనేది ఆత్మ ప్రకాశం అనేది ఆ అనుగ్రహంతో అది ఎప్పుడు ఉన్నదే కనుక అది ప్రకాశించినప్పుడు ప్రకాశించని. కానీ మనం చేసేది ఏదైనా ఉన్నా అది నేను చేస్తున్నాను అనే భావన మాత్రం మనలో తల ఎత్తకుండా చేసుకుంటే సరిపోతుంది. అంతేనంటారా గురువుగారు? అదే అప్పుడు మౌనంగా మనము ఈ పని చేసుకుంటూ వెళ్ళడమే. అదే మౌన స్థితి అని అంటారా గురువుగారు మీరు? మౌనంగా మన ప్రయత్నం ఉంది అని అహంకరించకుండా ఆ ఉच्चతర శక్తి చేతిలో నేనొక సాధనాన్ని మాత్రమే అనుకుని ఆ మౌనాన్ని పాటించుకుంటూ శరణాగతి భావన ఏదో ఒకటి ప్రయత్నమో ఏదైనా చేసుకుంటూ వెళ్ళడమే. అనుగ్రహం అనేది దానంతట అదే వస్తుంది అని చెప్తున్నారు. అంతేనా గురువుగారు? నాకైతే ఈ విధంగా అర్థమైంది. చాలా సంతోషంగా ఉంది గురువుగారు. నాకేదో కొంత క్లారిటీ వచ్చినట్టు అనిపించింది ఈరోజు మీరు మాట్లాడిన మాటల్లో. సంతోషం. చాలా థ్యాంక్ యూ గురువుగారు. అమ్మా, అనుకోవటం కాదు, నా చేత ఆ హయ్యర్ పవర్ చేయిస్తున్నాడు అని అనుకోవటం కాదు. ఫస్ట్ పాయింట్, హయ్యర్ పవర్ ఏంటో నీకు తెలియదు, ఆత్మ అంటే తెలియదు, భగవంతుడు చేయిస్తున్నాడో లేదో నీకు తెలియదు. ఇక్కడ నీకు ఆలోచనలు వస్తూ ఉన్నాయా లేవా? కర్మలు చేస్తూ ఉన్నావు కదా, ఇష్టమైనవి ఇష్టం లేనివి చేస్తున్నావు కదా, కర్మ ఫలితాలు అనుభవిస్తున్నావు కదా. ఓకే, నీవు పరిమితమైన జీవుడివి కాదు అన్నారు. కాదో అవునో అనేది ఆ ఉच्चతర శక్తి నీలో మార్పు తెచ్చి నిన్ను దేహం నుంచి విడగొట్టి నష్టపరిచి అది ప్రకాశిస్తుంది. ఇక్కడ ఒక దుర్మార్గుడు ఉంటాడు, వాడు అన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. ఆ భగవంతుడు నా చేయిస్తున్నాడని చేస్తాడా? అది కాదు. ఇక్కడ ఆ విధంగా తీసుకోవద్దు. నీవు దేహమేమో చూడు, నీవు దేహము కాదు, నీవు జ్ఞానానివి అని సూచించారు. అంతవరకు నిన్ను ఈ జగత్తుని సర్వాన్ని నడిపించేది ఒక శక్తి ఉన్నది. చేతనవుతుందా ఆ శక్తి శరణాగతిగా? అనుకోవటం కాదు. నేను శరణాగతి అయ్యాను, అయినా నాకు ఆత్మప్రకాశం కాలేదని అనుకోవటం కాదు. ఇక్కడ ఆ విషయం కూడా ప్రస్తావించారుగా మహర్షులు వారు. రమణాశ్రమంలో ఒకడు 15-20 రోజుల క్రితం వచ్చి ఉండి, నేను మహర్షికి శరణాగతి అయ్యాను, ఇంతవరకు ఆత్మప్రకాశం కాలేదన్నాడు. పయ్యా ఎందుకని అనుకుంటున్నాడు శరణాగతి అయ్యానని. దానికి మహర్షి అన్నారు, నిజంగా నువ్వు శరణాగతి అయితే ఆత్మప్రకాశం కాలేదని చెప్పేవాడు ఉండడు పొమ్మన్నాడు. ఇక్కడ ఏంటంటే అమ్మా, నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని ఒక మాయా నేను వస్తుంది బయటికి దేహ పరిమాణంతో. అది తాను తెచ్చుకున్న కర్మనే అనుభవిస్తూ పోతూ ఉంటుంది, దానికి తెలియదు. నీ కర్మ ప్రభావంలో ఉంటేనే వింటావు, మారతావు. ప్రోగ్రామం లేదనుకో, వినే ప్రసక్తి లేదు, మారే ప్రసక్తి లేదు. ఈ సందర్భంలో ఒక ప్రశ్న అడిగారు మహర్షులు వారిని, దుర్మార్గుడికి కూడా మోక్షం వస్తుందా అని. ఎందుకు రాదన్నాడు. పైగా ఎందుకని? శ్రవణం చేత వాడిలో మార్పు తీసుకొస్తుంది. ఎలా ఉంటుందంటే, ఏదో మైకులో ఏదో మాట్లాడుతుంటారు, ఏమిటా మాట్లాడేది అంటాడు, అదేదో భగవద్గీతట. ఏమిటా గీత?
ఎవరు చెప్పారంటాడు కృష్ణ భగవానుడు. ఏం చెప్పాడంటాడు. ఈ విధంగా ఆ చెప్పినటువంటి మాటలని తనలో మార్పు వచ్చేటట్టుగా చేసేది ఆ ఉచిత శక్తి. పాయింట్ అది. అంతేగాని నువ్వు అనుకోవటం కాదు. పరివర్తన అనేది తీసుకొస్తుంది. నీ దృష్టి ఇంద్రియాల మీద, సంసారం మీద, కోరికల మీద, బాధ్యత మీద, కర్తృత్వం మీద ఉంటుంది. వాటిని తొలగించి మార్పు తీసుకొచ్చి ఇంద్రియాల వెంట వెళ్లకుండా చేసి నీలో వైరాగ్య భావన తీసుకొస్తుంది. ఇది అక్కర్లేదు, ఇది కావాలి, ఇది వద్దు అనేటువంటి స్థితిని ఏర్పరుస్తుంది. అంటే తాను ప్రకాశించటానికి నీలో మార్పు తెచ్చి నిన్ను నష్టపరిచేది ప్రకాశిస్తుంది. పాయింట్ అది. నువ్వు అనుకోవటం కాదు, నేను ఆ పనిముట్టిని, నన్ను అది నడిపిస్తుంది. మరి నడిపిస్తుంటే నీకు ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఆలోచన ఉంటే వెళ్ళవద్దు. మరి ఏమా, నువ్వు ఆలోచిస్తున్నావుగా, కర్మ ఫలితాలు అనుభవిస్తున్నావుగా. అనుకునేవాడు ఉన్నాడేమో చూడు, వాడు లేడు. ఇది ఏ పని మీద వచ్చిందో జరిగి తీరుతుంది పొమ్మన్నాడు. ఆ మాట కూడా చెప్పారుగా. పరమేశ్వరుడు జీవులని వారి వారి కర్మానుసారంగా ఆడిస్తాడు. ఏది జరగాలో జరుగుతుంది, జరగకూడదు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగదు పొమ్మన్నాడు. సరే, ఇవన్నీ కూడా బాబా సూచనలు మాత్రమే. ముందు నీవు మౌనానికి రావాలన్నా ఆ ఉచ్చత శక్తే నిన్ను వైరాగ్యపూరితం చేసి నిశ్చలత్వానికి వస్తుంది, రాగద్వేషాలకు దూరంగా ఉంచుతుంది. ఆ విషయం నీకు తెలియదు, నీలో మార్పు తీసుకొస్తుంది. శ్రవణము చేతను, మరణము చేతను చివరికి నిత్యాస చేయించేది అదే చేస్తుంది. నీ అంతా నువ్వేది చెయ్యలేవమ్మా. అనుకోవటం కాదు, అనుకునేవాడు ఉన్నాడేమో చూడు, చేతనైతే లేడు. ఆలోచన అంటే ఏమిటో చూడు, అది లేదు. నువ్వు ఎంతసేపటికి దేహం సత్యము, జగత్తు సత్యము, కర్మలు సత్యము, కర్మ ఫలితాలు సత్యము అని అనుకుంటున్నావుగా. ఆలోచనలు నీకే వస్తున్నాయిగా, ఇంకెవరికో కాదుగా. ఆలోచనల వెంట పరిగెడుతున్నావుగా. ఆ పరుగులో నిన్ను ఆపు చేసి నీలో పరివర్తన తీసుకొచ్చి వైరాగ్యము తీసుకొచ్చి నిన్ను నష్టపరిచే హయ్యర్ పవర్ ప్రకాశిస్తుంది. అట్లా అనుకోవచ్చు కదా అంటున్నావు. అనుకునేవాడు ఎవడున్నాడు అక్కడ? నువ్వు అనుకున్నా అనుకోకపోయినా అది నీలో మార్పు తీసుకొస్తుంది. నీ ప్రారంభ కర్మలో ఏముందో నీకే తెలియదు. ఒక్క స్వరూప జ్ఞానంతోనే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, కర్మ ప్రభావాలు పూర్తిగా అంతరించిపోతాయి. అది నడిపించే శక్తి. శరణాగతిగా అన్నారనుకో, వ్యక్తిత్వం ఉండకూడదు. ఏది జరిగినా ఈశ్వర ప్రసాదం కింద భావించటం, అంతవరకు అది భావన. ఓకే ఏమా, మౌనంగా ఉంది, అన్ని సర్దుకుంటాయి. మౌనమే శరణం. నమస్కారం గురువుగారు. అంటే మనం ప్రయత్నం చెయ్యకపోతే ఎట్లా అని అనిపిస్తుంది.
ఉన్నత ఏదో అనుగ్రహం కావాలి అని అనిపిస్తుంది. ప్రారంభంలో ఉన్న ప్రకారం జరుగుతుంది అనిపిస్తుంది. ఏది కరెక్టో తెలియట్లేదు. అది చేస్తే ఇది కుదరదు, ఇది చేస్తే అది కుదరదు. శరణాగతి అన్నది ఆలోచిస్తే ఈ ప్రయత్నం కుదరదు. ప్రయత్నం అవసరం లేదు. ప్రయత్నం చేయకుండా ఉండలేక పరిస్థితి. మరి ఇవన్నీ ప్రయత్నంలో సాధనలో భాగంగా వింటున్నావు, శ్రవణాలు అవి చేస్తున్నాం కదా, చేయకుండా కూడా వస్తుంది అని అనుకోవాలా? అసలు ఏ ప్రయత్నం చేయకుండానే అన్నీ ఆ అనుగ్రహం, ఆ పరమాత్మ అనుగ్రహం, లేకపోతే ఎక్కడో అనుగ్రహం అట్లా అనుకోవాలా? అసలు ఏమిటి ఇదే మనకి? ఈ ప్రయత్నం చేస్తే అది పోతుంది, అది చేస్తే ఇది రాదు. ఎట్లా దయచేసి క్లారిఫై చేయండి. అయ్యా మూర్తి గారు, నేను మార్పు తీసుకొచ్చి ప్రయత్నం చేసేటట్టు చేస్తుంది ఆ హయ్యర్ పవర్. దాన్ని అనుగ్రహం అనండి, గురువు అనండి, ఆత్మ అనండి, ఉచ్చతర శక్తి అనండి. నీ అంతా నువ్వు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక పనిముట్టు ఉంది, నువ్వు చేతితోనే ఆ పనిముట్టుని నడిపిస్తావు కదా, పనిముట్టుకి తెలియదు కదా చేత్తో జరుగుతున్నట్టు. ఇక్కడ కూడా మానవుడి యొక్క జీవితంలో తానే చేస్తున్నానని అనుకుంటాడు, తానేమీ చెయ్యలేడు. నీలో భయాన్ని కలిగిస్తుంది, బంధాన్ని కలిగిస్తుంది, వైరాగ్యాన్ని తీసుకొస్తుంది. పూర్తిగా ఇంద్రియాల వెంట పరిగెడకుండా నిన్ను నియంత్రించి నీలో మార్పు తీసుకొచ్చి నిన్ను అంతర్ముఖం చేసి నష్టపరిచి అది ప్రకాశిస్తుంది. ఇట్లా ఉంటుంది. మీరు ఎంతసేపటికి కొత్తగా ఏదో సాధించవచ్చును, వస్తుందేమో, సాధన లేదంటే ఎట్లాగు అని అనుకునే అవకాశం ఉన్నది. ఎందుకని? ఆత్మజ్ఞానం కొత్తగా వస్తుందనేటువంటి భావనతో ఉన్నారు కాబట్టి, నీకు అన్యంగా భగవంతుడు ఉన్నాడని అనుకుంటున్నారు కాబట్టి, భగవద్ దర్శనం నాకు ఎప్పుడు అవుతుంది అనేటువంటి భావన ఉంటుంది. అందులో సందేహం లేదు. ఇంతకీ ఈ మాట అడిగారుగా మహర్షులు వారిని, భగవంతుడిని దర్శించవచ్చునా? దర్శించవచ్చు, కానీ నువ్వు మిగులుంటే కదా అన్నాడు. అది ఇంకా విచిత్రంగా ఉంటుంది. అంటే దేహాత్మబుద్ధితో ఉంటూ మీరు భగవంతుడిని చూడటం కుదురుతుందా, ఆత్మను చూడటం కుదురుతుందా అని అర్థం. భగవంతుడన్నా, గురువన్నా, ఆత్మన్నా, ఉచ్చతర శక్తి అన్నా, తురీయమన్నా, సత్యమన్నా, జ్ఞానమన్నా అంతా ఒకటే. మాయలో మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా జీవుణ్ణి నడిపించేది ఆ ఉచ్చతర శక్తి. ప్రారంధాన్ని జీరో చేసి ప్రకాశించాల్సిన అవసరం లేదు. 16వ ఏట రమణ మహర్షుల వారికి మరణానుభవంతో ఆత్మ ప్రకాశించినప్పుడు ప్రారంధం అంతమైందా? లేదు కదా. 1950 దాకా ఉంది కదా, ఎన్నో అనుభవించాడు కదా, ఎంతో తిరిగాడు కదా, మరి దేహానికి రావాల్సినవన్నీ వచ్చినాయి కదా. మరి ఇవన్నీ కూడా ఎలా, ఏ విధంగా మనం చూడాలి? కాబట్టి ఇదే విషయాన్ని మహర్షి కూడా చెప్పారు. పరమేశ్వరుడు జీవులని వారి వారి ప్రారంధానుసారంగా ఆడిస్తాడు. ఏది జరగవలసి ఉన్నదో నీవు ఎంత అడ్డుపడినా అది జరిగి తీరుతుంది. సరే, ఇవన్నీ కూడా అవగాహన కోసం చెప్పిన మాటలే తప్ప మరొకటి కాదు. కనుక నాయన, నీవు చెయ్యాలా వద్దా, మానాలా అనేది ఆ హయ్యర్ పవర్ డిసైడ్ చేస్తుంది. ప్రతి ఒక్కడూ పిడికడి ప్రారంభంతోనే వస్తున్నాడు ఇక్కడికి, అందులో సందేహం లేదు. ఏమైనా కనుక శరణాగతన్నా, అంతర్ముఖమన్నా, చింతావిహీనమన్నా అన్నీ ఒకటే. మీరు ఆందోళన పడకండి, మీకు ఏది తోస్తే అది చెయ్యండి. మిమ్మల్ని నడిపించేది ఆ ఉచ్చతర శక్తి. చివరికి అది చూసుకుంటుంది ఏం చెయ్యాలి అనేది. మీ చేతుల్లో ఏది ఉండదు. మిమ్మల్ని అట్టి పెట్టేది ప్రకాశించదు, మట్టు పెట్టి ప్రకాశిస్తుంది. కానీ మీరేమనుకుంటారు? దేహాత్మబుద్ధితో దేహాన్ని, సంసారాన్ని, జగత్తును చూస్తున్నట్టుగా నేను భగవంతుడిని, ఆత్మను కూడా చూడగాలి
అనే భావన ఉంటుంది. అది కుదరదు. అది చూసుకుంటుంది. మీరేం వర్రీ కావద్దు. మీకు ఏది తోస్తే చెయ్యండి, ఏది బాగా ఉంటే అది చెయ్యండి, ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యండి. పోనీ ఓకే, నిశ్చింతగా ఉండండి. మౌనమే శరణ్యం. గురువుగారు నమస్కారం అండి. ఇప్పుడు సంకల్పాలని వదిలివేయడమే మోక్షం అంటున్నారు. సంకల్పాలని వదిలివేయాలి అనుకోవడం కూడా ఒక సంకల్పము. కాబట్టి అది అలా అనుకోలేము. ఇంకా మనకై మనం సంకల్పాలనేం పెట్టుకోము. కానీ ఇప్పుడు మన శరీరం ఉంది. ఈ శరీరానికి ఏదైనా ఒక సుఖాలనైతే అది కోరుకోకుండా వచ్చినా అదేం పట్టించుకోదు. వచ్చినప్పుడు సరేలే అని అనుభవిస్తాం అది. కానీ ఒక బాధ కలిగిందనుకోండి ఒక శరీరానికి, అప్పుడది ఆ బాధ పోవాలి అని అనుకోకుండా ఉండగలదా మనసు? అప్పుడది సంకల్పమే అవుతుంది కదా! ఇప్పుడొక శరీరానికి కలిగిన బాధని పోవాలి అనుకోవడం సంకల్పమవుతుంది. అది మనస్సు కలిగిన సంకల్పమా? శరీరానికి కలిగిన సంకల్పమా అంటే, శరీరానికి సంకల్పం కలగదు. అది జడం కాబట్టి. కానీ శరీరానికి కలిగిన నొప్పి, బాధ మనస్సు అనుభవిస్తుంది కదా! ఆ మనస్సు అప్పుడు సంకల్పించకుండా ఉంటుందా? ఆ నొప్పి పోవాలి అని. అప్పుడది సంకల్పమే అవుతుంది. ఇలాగా ఆహ్, హ్మ్, తనకు బాధ కలిగినప్పుడు సంకల్పం వస్తే అది మన చేతుల్లో ఉండదు కదా గురువుగారు. ఈ బాధ ఎందుకు కలిగింది అంటే మన చేతుల్లో ఉండదు ఆ బాధ కూడా. మన పరిసరాల నుండి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడితే దానివల్ల మన మనసుకు బాధ కలిగితే అది వదిలివేయగలమే. ఎందుకంటే ఏదో సాధన, ఇప్పుడు సత్సంగము, గురువుగారి మాటల ద్వారా కలిగిన కొంచెం జ్ఞానము, కించిత్ జ్ఞానము అలాంటి దాని ద్వారా సరే వేరే వారి మాటలను మనం పట్టించుకోకుండా మన మనసుని స్థిరపరచుకుందాము అని అలాంటి సంకల్పాన్ని మనం వదిలివేయొచ్చు. కానీ శరీరానికి ఒక బాధ కలగచ్చు. అది ప్రకృతి సహజంగా బయటి ఆహ్, హ్మ్, బాహ్య ప్రకృతి వలన కలిగే బాధ శరీరానికి. అది మనము పోవాలి, పోగొట్టుకోవాలి అనే సంకల్పం రాకుండా ఎలా ఆపగలం దాన్ని? అది ఆపలేం కదా! అలాంటి సంకల్పాలు అప్పుడు మళ్ళీ ఇంకా మోక్ష స్థితికి అడ్డంకులే అవుతాయి కదా అవి. ఏ సంకల్పం లేకుండా ఉండాలంటే, మన శరీరానికి ఏ రకమైన స్పందన ఉండగూడదు బాహ్య స్థితులకి. అలా స్పందన లేకుండా శరీరం ఉండలేదు కదా! ఆ స్పందించేది మనసే కావచ్చు. కానీ మొదట శరీరము ఆహ్, ఆ స్పందన అనేది శరీరం ద్వారానే మనసుకు కలుగుతుంది కదా గురువుగారు. అది శరీరం చెప్పదు. కానీ మనసు దాన్ని గ్రహిస్తాంది కదా! ఆ నొప్పిని. ఆ మనసు గ్రహించకుండా చేయడం అనేది ఎంతో సాధన చేసిన యోగులకు తప్పించి, మామూలు వారికి మనస్సును, శరీరాన్ని వేరు చేసి ఆ నొప్పి గ్రహించకుండా చేయడము అనేది సాధ్యం కాదు గదా! కాబట్టి అది గ్రహిస్తుంది. గ్రహించినప్పుడు అది వద్దు అనుకోవడం ఒక సంకల్పం అయిపోతుంది. అలాంటి సంకల్పాలే ఎక్కువుంటున్నాయి. మానసికంగా కలిగే వాటిని ఆహ్, హ్మ్, ఇలా మీరు చెప్పిన జ్ఞానం ద్వారా కొంతవరకు కంట్రోల్ చేసుకొని ఆపుకోగలుగుతున్నాము. కొంచెం ప్రయత్నిస్తాం కనీసం. కానీ ఇలాగ శరీర బాధల్ని ఆపుకోవడం సాధ్యం కావడం లేదు. అప్పుడు ఈ సంకల్పాలు ఇది ఎలాగైనా పోగొట్టుకోవాలి అనే ఒక ఇచ్చ, సంకల్పము బలపడిపోతా ఉంది. మాకు కలిగే ఏదో నొప్పులో హ్మ్, ఇంకా ఇప్పుడు శీతోష్ణ స్థితులంటారు. ఒక చలికి మన శరీరం స్పందించడము, ఒక ఉష్ణానికి స్పందించడం ఇట్లాంటివన్నీ కూడా వీటిలన్నింటినీ మనం ఆహ్, వీటి నుండి బయటపడాలి అనే ఒక కోరికైతే కంపల్సరీ కలుగుతా ఉంది. ఇదంతా గూడా మన సంకల్పాలే అవుతాయి గదా గురువుగారు. ఈ సంకల్పాలన్నీ పెట్టుకుని, ఈ జీవితాన్ని మనం కొనసాగిస్తూనే ఉండాలి. ఇలాంటప్పుడు సంకల్పాలు లేకుండా ఎలాగా ఆ మోక్ష స్థితిని ఎలా సాధించాలి? సహజ స్థితిలో ఎలా నిలబడాలి? దానికి మార్గమేముంది?
యోగులైతే వాళ్ళ యోగ సాధన ద్వారా శరీరాన్ని కంట్రోల్ చేసుకొని ఆ స్థితికి వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతున్నారు. అంటే హిమాలయాల్లో అంత శీతల స్థితులను కూడా తట్టుకునేలాగా శరీరాన్ని తయారు చేసుకొని వాళ్ళు ఉండగలుగుతున్నారు. వాళ్ళ బాడీ కూడా దానికి అడ్జస్ట్ అయ్యేంత స్థితికి వాళ్ళు సాధన ద్వారా చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు మామూలు వాళ్ళకి అలా శరీరాన్ని చేయలేరు. అప్పుడు సంకల్పాలని ఎలా పోగొట్టుకోవాలి మేము? కనీస సుఖంగా ఉండాలి అనే ఒక కోరిక అనేదైతే ఉండనే ఉంది. అది ఎప్పటికీ పోవడం లేదు. ఆ సుఖం కోసం కొన్ని సౌకర్యాలు కలిగించుకోవాలి అనే ఇంకో కోరిక, అది రెండవది అవుతోంది మళ్ళీ. ఆ సౌకర్యాల కోసం మళ్ళీ కొంచెం ఇంకేం చేయాలి మనము అనేది ఇంకొక సంకల్పం. ఇలాగా ఒకటి, ఒకటి, ఒకటి యాడ్ అయిపోతున్నాయి. దానికి మూల కారణం మన దేహం సుఖంగా ఉండాలి. దానికి కష్టం కలిగించకూడదు అనే ము ఒక బేసిక్ డిజైర్ అది. శరీరానికి కష్టం కలిగించకూడదు అనేది ఒక డిజైర్ అనేది కనిపిస్తోంది నాకు. ఇది శరీరం సుఖం కోసం ఇంత ఒక మంచి ఇంట్లో ఉండాలి, ఏసీలు పెట్టుకోవాలి, లేదు చల్లని స్థితి, లేదు వెచ్చగా ఉండాలనేది, ఇలాంటివన్నీ ఏది చూసినా కానీ శరీర సౌఖ్యం కోసమే మనం చేస్తున్నాం ఇవంతా. ఇంకా మానసికంగా సుఖంగా ఉండాలి అనుకునేది మనము అది వేరే ఇతరుల మాటలకి బాధపడకుండా ఉండాలి. ఇవన్నీ గూడా తర్వాత మీ మాటల ద్వారా కొంచెం కొంచెం అది ఆలోచించి మేము కొంచెం సాధనతోనో ఏదో ప్రయత్నిస్తున్నాం. దాంట్లో పూర్తిగా సక్సెస్ రాకపోయినా కనీసం ప్రయత్నం చేయగలుగుతున్నాం. కానీ శరీర సుఖానికి మేము ఏ ప్రయత్నం చేసినా అది మాకు దారిలోకి రావడం లేదు. ఇది ఎలా సాధించాలి? సంకల్పం లేకుండా ఉండే స్థితి ఈ విషయంలో సాధ్యం కావడం లేదు మాకు. సంకల్పాలు వస్తూనే ఉన్నాయి దీనికి రిలేటెడ్‌గా. నమస్కారం అండి గురువుగారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా! దాన్ని బట్టి నాకేమర్థమైందంటే, మనము ఏ ప్రయత్నం చేస్తున్నామని అనుకుంటున్నామో, అంటే శరణాగతి కానీ, ఏదైనా సాధన కానీ, అలాంటి ప్రయత్నం ఏదైనా సరే, అది కూడా నేను చేయడం లేదు. అది కూడా ఆ ఉచ్చతర శక్తి మాత్రమే నా చేత చేయిస్తున్నది అని అనుకుని మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. అక్కడ అహంకారానికి నేను చేస్తున్నాను అనే ఒక అహంకారానికి తావీయకుండా, అది శరణాగతైనా, ప్రయత్నమైనా, సాధనైనా ఏదైనా, నా చేత ఉच्चతర శక్తి ఈ పిడికెడు ప్రారంధంతో వచ్చిన ఈ దేహంతో ఇది ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా భావించుకొని, ఆ ఉच्चతర శక్తి చేతిలో ఈ ఇన్‌స్ట్రుమెంటు, ఈ ప్రయత్నమో, సాధనో ఏదో అది నా ఈ చే ప్ర ఈ ఇన్‌స్ట్రుమెంట్ చేత చేయించుకుంటుంది. ఇందులో నా ప్రయత్నం కానీ, నేను చేస్తున్నది కానీ ఏమీ లేదు అనుకుని చేసుకుంటూ వెళ్ళడమే. ఆ ప్రకాశము అనేది, ఆత్మ ప్రకాశం అనేది ఆ అనుగ్రహంతో అది ఎప్పుడు ఉన్నదే కనుక, అది ప్రకాశించినప్పుడు ప్రకాశించని. కానీ మనం చేసేది ఏదైనా ఉన్నా, అది నేను చేస్తున్నాను అనే భావన మాత్రం మనలో తల ఎత్తకుండా చేసుకుంటే సరిపోతుంది. అంతేనంటారా గురువుగారు? అదే అప్పుడు మౌనంగా మనము ఈ పని చేసుకుంటూ వెళ్ళడమే. అదే మౌన స్థితి అని అంటారా గురువుగారు మీరు? మౌనంగా మన ప్రయత్నం ఉంది అని అహంకరించకుండా, ఆ ఉच्चతర శక్తి చేతిలో నేనొక సాధనాన్ని మాత్రమే అనుకుని, ఆ మౌనాన్ని పాటించుకుంటూ శరణాగతి భావన ఏదో ఒకటి ప్రయత్నమో ఏదైనా చేసుకుంటూ వెళ్ళడమే. అనుగ్రహం అనేది దానంతట అదే వస్తుంది అని చెప్తున్నారు. అంతేనా గురువుగారు? నాకైతే ఈ విధంగా అర్థమైంది. చాలా సంతోషంగా ఉంది గురువుగారు. నాకేదో కొంత క్లారిటీ వచ్చినట్టు అనిపించింది ఈరోజు మీరు మాట్లాడిన మాటల్లో. సంతోషం. చాలా థ్యాంక్ యూ గురువుగారు. అమ్మా, అనుకోవటం కాదు, నా చేత
ఆ హయ్యర్ పవర్ చేయిస్తున్నాడు అని అనుకోవటం కాదు. ఫస్ట్ పాయింట్, హయ్యర్ పవర్ ఏంటో నీకు తెలియదు, ఆత్మ అంటే తెలియదు, భగవంతుడు చేయిస్తున్నాడో లేదో నీకు తెలియదు. ఇక్కడ నీకు ఆలోచనలు వస్తూ ఉన్నాయా లేవా? కర్మలు చేస్తూ ఉన్నావు కదా, ఇష్టమైనవి ఇష్టం లేనివి చేస్తున్నావు కదా, కర్మ ఫలితాలు అనుభవిస్తున్నావు కదా. ఓకే, నీవు పరిమితమైన జీవుడివి కాదు అన్నారు. కాదో అవునో అనేది ఆ ఉच्चतर శక్తి నీలో మార్పు తెచ్చి నిన్ను దేహం నుంచి విడగొట్టి నష్టపరిచి అది ప్రకాశిస్తుంది. ఇక్కడ ఒక దుర్మార్గుడు ఉంటాడు, వాడు అన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. ఆ భగవంతుడు నా చేయిస్తున్నాడని చేస్తాడా? అది కాదు. ఇక్కడ ఆ విధంగా తీసుకోవద్దు. నీవు దేహమేమో చూడు, నీవు దేహము కాదు, నీవు జ్ఞానానివి అని సూచించారు. అంతవరకు నిన్ను ఈ జగత్తుని సర్వాన్ని నడిపించేది ఒక శక్తి ఉన్నది. చేతనవుతుందా ఆ శక్తి శరణాగతిగా? అనుకోవటం కాదు. నేను శరణాగతి అయ్యాను, అయినా నాకు ఆత్మప్రకాశం కాలేదని అనుకోవటం కాదు. ఇక్కడ ఆ విషయం కూడా ప్రస్తావించారుగా మహర్షులు వారు. రమణాశ్రమంలో ఒకడు 15-20 రోజుల క్రితం వచ్చి ఉండి, నేను మహర్షికి శరణాగతి అయ్యాను, ఇంతవరకు ఆత్మప్రకాశం కాలేదన్నాడు. పయ్యా ఎందుకని అనుకుంటున్నాడు శరణాగతి అయ్యానని. దానికి మహర్షి అన్నారు, నిజంగా నువ్వు శరణాగతి అయితే ఆత్మప్రకాశం కాలేదని చెప్పేవాడు ఉండడు పొమ్మన్నాడు. ఇక్కడ ఏంటంటే అమ్మా, నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని ఒక మాయా నేను వస్తుంది బయటికి దేహ పరిమాణంతో. అది తాను తెచ్చుకున్న కర్మనే అనుభవిస్తూ పోతూ ఉంటుంది, దానికి తెలియదు. నీ కర్మ ప్రభావంలో ఉంటేనే వింటావు, మారతావు. ప్రోగ్రామం లేదనుకో వినే ప్రసక్తి లేదు, మారే ప్రసక్తి లేదు. ఈ సందర్భంలో ఒక ప్రశ్న అడిగారు మహర్షులు వారిని, దుర్మార్గుడికి కూడా మోక్షం వస్తుందా అని. ఎందుకు రాదన్నాడు. పైగా ఎందుకని? శ్రవణం చేత వాడిలో మార్పు తీసుకొస్తుంది. ఎలా ఉంటుందంటే, ఏదో మైకులో ఏదో మాట్లాడుతుంటారు, ఏమిటా మాట్లాడేది అంటాడు, అదేదో భగవద్గీతట. ఏమిటా గీత? ఎవరు చెప్పారంటాడు, కృష్ణ భగవానుడు. ఏం చెప్పాడంటాడు. ఈ విధంగా ఆ చెప్పినటువంటి మాటలని తనలో మార్పు వచ్చేటట్టుగా చేసేది ఆ ఉच्चतर శక్తి. పాయింట్ అది. అంతేగాని నువ్వు అనుకోవటం కాదు. పరివర్తన అనేది తీసుకొస్తుంది. నీ దృష్టి ఇంద్రియాల మీద, సంసారం మీద, కోరికల మీద, బాధ్యత మీద, కర్తృత్వం మీద ఉంటుంది. వాటిని తొలగించి మార్పు తీసుకొచ్చి ఇంద్రియాల వెంట వెళ్లకుండా చేసి నీలో వైరాగ్య భావన తీసుకొస్తుంది. ఇది అక్కర్లేదు, ఇది కావాలి, ఇది వద్దు అనేటువంటి స్థితిని ఏర్పరుస్తుంది. అంటే తాను ప్రకాశించటానికి నీలో మార్పు తెచ్చి నిన్ను నష్టపరిచి అది ప్రకాశిస్తుంది. పాయింట్ అది. నువ్వు అనుకోవటం కాదు, నేను ఆ పనిముట్టిని, నన్ను అది నడిపిస్తుంది. మరి నడిపిస్తుంటే నీకు ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఆలోచన ఉంటే వెళ్ళవద్దు. మరి ఏమా, నువ్వు ఆలోచిస్తున్నావుగా, కర్మ ఫలితాలు అనుభవిస్తున్నావుగా. అనుకునేవాడు ఉన్నాడేమో చూడు, వాడు లేడు.
ఇది ఏ పని మీద వచ్చిందో జరిగి తీరుతుంది పొమ్మన్నాడు. ఆ మాట కూడా చెప్పారుగా. పరమేశ్వరుడు జీవులని వారి వారి కర్మానుసారంగా ఆడిస్తాడు. ఏది జరగాలో జరుగుతుంది, జరగకూడదు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగదు పొమ్మన్నాడు. సరే, ఇవన్నీ కూడా సూచనలు మాత్రమే. ముందు నీవు మౌనానికి రావాలన్నా ఆ ఉచ్చతర శక్తే నిన్ను వైరాగ్యపూరితం చేసి నిశ్చలత్వానికి వస్తుంది, రాగద్వేషాలకు దూరంగా ఉంచుతుంది. ఆ విషయం నీకు తెలియదు, నీలో మార్పు తీసుకొస్తుంది. శ్రవణము చేతను, మరణము చేతను చివరికి నిత్యాస చేయించేది అదే చేస్తుంది. నీ అంతా నువ్వేది చెయ్యలేవమ్మా. అనుకోవటం కాదు, అనుకునేవాడు ఉన్నాడేమో చూడు, చేతనైతే లేడు. ఆలోచన అంటే ఏమిటో చూడు, అది లేదు. నువ్వు ఎంతసేపటికి దేహం సత్యము, జగత్తు సత్యము, కర్మలు సత్యము, కర్మ ఫలితాలు సత్యము అని అనుకుంటున్నావుగా. ఆలోచనలు నీకే వస్తున్నాయిగా, ఇంకెవరికో కాదుగా. ఆలోచనల వెంట పరిగెడుతున్నావుగా. ఆ పరుగులో నిన్ను ఆపు చేసి నీలో పరివర్తన తీసుకొచ్చి వైరాగ్యము తీసుకొచ్చి నిన్ను నష్టపరిచే హయ్యర్ పవర్ ప్రకాశిస్తుంది. అట్లా అనుకోవచ్చు కదా అంటున్నావు. అనుకునేవాడు ఎవడున్నాడు అక్కడ? నువ్వు అనుకున్నా అనుకోకపోయినా అది నీలో మార్పు తీసుకొస్తుంది. నీ ప్రారంభ కర్మలో ఏముందో నీకే తెలియదు. ఒక్క స్వరూప జ్ఞానంతోనే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, కర్మ ప్రభావాలు పూర్తిగా అంతరించిపోతాయి. ఉండవు. అది నడిపించే శక్తి. శరణాగతిగా అన్నారనుకో, వ్యక్తిత్వం ఉండకూడదు. ఏది జరిగినా ఈశ్వర ప్రసాదం కింద భావించటం, అంతవరకు అది భావన. ఓకే ఏమా? మౌనంగా ఉంది, అన్ని సర్దుకుంటాయి. మౌనమే శరణం. నమస్కారం గురువు గారు. అంటే మనం ప్రయత్నం చెయ్యకపోతే ఎట్లా అని అనిపిస్తుంది. ఉన్నత ఏదో అనుగ్రహం కావాలి అని అనిపిస్తుంది. ప్రారంభంలో ఉన్న ప్రకారం జరుగుతుంది అనిపిస్తుంది. ఏది కరెక్టో తెలియట్లేదు. అది చేస్తే ఇది కుదరదు, ఇది చేస్తే అది కుదరదు. శరణాగతి అన్నది ఆలోచిస్తే ఈ ప్రయత్నం కుదరదు, ప్రయత్నం అవసరం లేదు. ప్రయత్నం చేయకుండా ఉండలేక పరిస్థితి. మరి ఇవన్నీ ప్రయత్నంలో, సాధనలో భాగంగా వింటున్నావు, శ్రవణాలు అవి చేస్తున్నాం కదా. చేయకుండా కూడా వస్తుంది అని అనుకోవాలా? అసలు ఏ ప్రయత్నం చేయకుండానే అన్నీ ఆ అనుగ్రహం, ఆ పరమాత్మ అనుగ్రహం, లేకపోతే ఎక్కడో అనుగ్రహం అట్లా అనుకోవాలా? అసలు ఏమిటి ఇదే మనకి? ఈ ప్రయత్నం చేస్తే అది పోతుంది, అది చేస్తే ఇది రాదు. ఎట్లా? దయచేసి క్లారిఫై చేయండి. అయ్యా మూర్తి గారు, నేను మార్పు తీసుకొచ్చి ప్రయత్నం చేసేటట్టు చేస్తుంది ఆ హయ్యర్ పవర్. దాన్ని అనుగ్రహం అనండి, గురువు అనండి, ఆత్మ అనండి, ఉచ్చతర శక్తి అనండి. నీ అంతా నువ్వు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక పనిముట్టు ఉంది, నువ్వు చేతితోనే ఆ పనిముట్టుని నడిపిస్తావు కదా. పనిముట్టుకి తెలియదు కదా చేత్తో జరుగుతున్నట్టు. ఇక్కడ కూడా మానవుడి యొక్క జీవితంలో తానే చేస్తున్నానని అనుకుంటాడు, తానేమీ చెయ్యలేడు. నీలో భయాన్ని కలిగిస్తుంది, బంధాన్ని కలిగిస్తుంది, వైరాగ్యాన్ని తీసుకొస్తుంది. పూర్తిగా ఇంద్రియాల వెంట పరిగెడకుండా నిన్ను నియంత్రించి నీలో మార్పు తీసుకొచ్చి నిన్ను అంతర్ముఖం చేసి నష్టపరిచి అది ప్రకాశిస్తుంది. ఇట్లా ఉంటుంది. మీరు ఎంతసేపటికి
కొత్తగా ఏదో సాధించవచ్చును, వస్తుందేమో, సాధన లేదంటే ఎట్లాగు అని అనుకునే అవకాశం ఉన్నది. ఎందుకని? ఆత్మజ్ఞానం కొత్తగా వస్తుందనేటువంటి భావనతో ఉన్నారు కాబట్టి, నీకు అన్యంగా భగవంతుడు ఉన్నాడని అనుకుంటున్నారు కాబట్టి, భగవద్ దర్శనం నాకు ఎప్పుడు అవుతుంది అనేటువంటి భావన ఉంటుంది. అందులో సందేహం లేదు. ఇంతకీ ఈ మాట అడిగారుగా మహర్షులు వారిని, భగవంతుడిని దర్శించవచ్చునా? దర్శించవచ్చు, కానీ నువ్వు మిగులుంటే కదా అన్నాడు. అది ఇంకా విచిత్రంగా ఉంటుంది. అంటే దేహాత్మబుద్ధితో ఉంటూ మీరు భగవంతుడిని చూడటం కుదురుతుందా, ఆత్మను చూడటం కుదురుతుందా అని అర్థం. భగవంతుడన్నా, గురువన్నా, ఆత్మన్నా, ఉच्चतर శక్తి అన్నా, తురీయమన్నా, సత్యమన్నా, జ్ఞానమన్నా అంతా ఒకటే. మాయలో మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా జీవుణ్ణి నడిపించేది ఆ ఉच्चतर శక్తి. ప్రారంధాన్ని జీరో చేసి ప్రకాశించాల్సిన అవసరం లేదు. 16వ ఏట రమణ మహర్షుల వారికి మరణానుభవంతో ఆత్మ ప్రకాశించినప్పుడు ప్రారంధం అంతమైందా? లేదు కదా. 1950 దాకా ఉంది కదా, ఎన్నో అనుభవించాడు కదా, ఎంతో తిరిగాడు కదా, మరి దేహానికి రావాల్సినవన్నీ వచ్చినాయి కదా. మరి ఇవన్నీ కూడా ఎలా, ఏ విధంగా మనం చూడాలి? కాబట్టి ఇదే విషయాన్ని మహర్షి కూడా చెప్పారు. పరమేశ్వరుడు జీవులని వారి వారి ప్రారంధానుసారంగా ఆడిస్తాడు. ఏది జరగవలసి ఉన్నదో నీవు ఎంత అడ్డుపడినా అది జరిగి తీరుతుంది. సరే, ఇవన్నీ కూడా అవగాహన కోసం చెప్పిన మాటలే తప్ప మరొకటి కాదు. కనుక నాయన, నీవు చెయ్యాలా వద్దా, మానాలా అనేది ఆ హయ్యర్ పవర్ డిసైడ్ చేస్తుంది. ప్రతి ఒక్కడూ పిడికడి ప్రారంభంతోనే వస్తున్నాడు ఇక్కడికి, అందులో సందేహం లేదు. ఏమైనా కనుక శరణాగతన్నా, అంతర్ముఖమన్నా, చింతావిహీనమన్నా అన్నీ ఒకటే. మీరు ఆందోళన పడకండి. మీకు ఏది తోస్తే అది చెయ్యండి. మిమ్మల్ని నడిపించేది ఆ ఉच्चतर శక్తి. చివరికి అది చూసుకుంటుంది ఏం చెయ్యాలి అనేది. మీ చేతుల్లో ఏది ఉండదు. మిమ్మల్ని అట్టి పెట్టేది ప్రకాశించదు, మట్టు పెట్టి ప్రకాశిస్తుంది. కానీ మీరేమనుకుంటారు? దేహాత్మబుద్ధితో దేహాన్ని, సంసారాన్ని, జగత్తును చూస్తున్నట్టుగా నేను ఆ భగవంతుడిని, ఆత్మను కూడా చూడగాలి అనే భావన ఉంటుంది. అది కుదరదు. అది చూసుకుంటుంది. మీరేం వర్రీ కావద్దు. మీకు ఏది తోస్తే చెయ్యండి, ఏది బాగా ఉంటే అది చెయ్యండి, ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యండి. పోనీ ఓకే, నిశ్చింతగా ఉండండి. మౌనమే శరణ్యం.